తెలియజేసుకున్నాను. రెండు జనంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది సార్, మీ ముందు పాట పాడాలని. సీఎం జగన్ గారు సార్ గారికి నమస్కారాలు. నన్ను ఎక్కడో తెలంగాణ పల్లెలలో ఉండి వ్యవసాయం చేసుకునే అవ్వను నన్ను గుర్తించి నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు తన పాటలు చాలా ఫేమస్. ఒకటి పెద్దలకు అందరికీ పేరు పేరున నాకు పేర్లు తెలివై తండ్రి, అందరికీ నమస్కారాలు. ఇదే కంచం తనని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు భోగి పాట తనకు పేరు తెచ్చినటువంటి నర్సు పెళ్లి పాట తెలియని వాళ్ళు ఎవరూ లేరు. భాషకు అతీతంగా ఆ పాటలు విన్నారు, ఆ పాటలు పాడబోతోంది. అలాగే ఇక్కడ మరొక అద్భుతం ఉంది. చెల్లి ఒకసారి ముందుకు రావాలి. మన విజయవాడ టాలెంటెడ్ ప్రపంచంలోనే డ్రమ్ ప్లేయర్ అంటే గుర్తొచ్చే శివమణి గారితో ఇంత చిన్న వయసులో కూర్చొని డ్రమ్స్ ప్లే చేయడమే కాకుండా శివమణి గారి చేతుల మీదుగా 6 ని గిఫ్ట్ గా తీసుకున్నాడు. 7 years. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దాయో తెలియజేయడానికి ఇదే ప్రతీక. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలే ఈ డ్రమ్స్ ప్లేయర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, 2nd క్లాస్. మరొక అద్భుతమైన తెలుగు తేజం ప్రపంచానికి పరిచయం కాబోతోంది మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈ అబ్బాయి ఇప్పుడు డ్రమ్స్ ప్లే చేయబోతున్నారు కనకమ్మ గారి పాటకి. జగన్ సార్ గారు 100 ఏండ్లు రాజ్యం పరిపాలించాలే, చల్లగా ఉండాలి వారి ఇల్లు. ఫస్ట్ నర్స పిల్లవాడన్నా గొబ్బియలు కొంచెం గొబ్బియల్లో గగుల కావలో పిలగ గగుల కావలో డబ్బులను ఇంటికి రాసేవాలో చెప్పిన ఎంపీవాలో అలా తెల్లవారంగానే మంటలు వేయాలో, కోడి మంటలు వేయాలో, ఇలా జల్ల ఇల్లే నిండి సందడి చేయాలో, పెద్ద పండుగ వేయాలో, ఎన్నియల్లో ఎన్నెల కురువాలో, పగలే ఎన్నెల కురువాలో, ఎన్నో ఏళ్ళు కలవనోళ్ళు ఎదురు పడాలో, తీరని ముచ్చట చెప్పాలో, మరుసలైన తెలువని మరుస మారాలో, మురిసిపోవాలో, నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు పోయాలో, నిరసము గుర్తు రావాలో, గొబ్బియల్లో బొబ్బెర కుడుములో పిలగ బబ్బెర కుడుములో సంచిన వాసి పల్లెలో ప్రేమలు గలపి కట్నం తీసుకపోరు. జిమ్మికి రాను అయినా తల్లికి సంకర బిడ్డేరు, నిన్ను సంకర బిడ్డేరు. ఎడారంతా ఎక్కడ ఉన్న పండుగ నాడైనా వచ్చి పలకరించిపోరు. నర్సుపల్లి బీట్. నర్సపేర్లే కంటిలో అనగంగరాలు ఆడినేవిని ఆటలాట అందరాలు, ఆడినేవిని ఆటలాట అందరాలు, మోగనేవిని పాయగంగరాలు, నిక్కరాము రాములందరాలు, ఒడ్డిమాను కొడుకు రాములందరాలు, ఇద్దరి తనకి నీరు గంగరాలు, ఒడ్డిమాను కుంట నిండ గంగరాలు, ఒడ్డిమాను కుంట ఎండ గంగరాలు, ఇరుతా కన్న వడ్లు గంగరాలు, ఎత్తుమిరుతా కన్న వడ్లు గంగరాలు, ఇద్దరి తలంబరాలు గంగరాలు, నువ్వు నేను కూడినప్పుడు గంగరాలు, కొత్తకుండరా తేనె ఓలే గంగరాలు, కొత్తకుండరా తేనె ఓలే గంగరాలు, పాతకుండరా పాసం ఓలే గంగరాలు, పాతకుండరా పాసం ఓలే గంగరాలు, పాలనేతులా పాసరాయ గంగరాలు, పాలనేతులా పాసరాయ గంగరాలు, పాసిపోయే దీన వచ్చే గంగరాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పటికి కూడా ఒళ్ళు కాలిపోయింది, అంత జ్వరంలో ఉంది. కేవలం మీ ముందు పాడాలన్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. జగన్ సారు ఇరిచిందని నేను దావకాంలో పంజగుట్టని ఇరుచులున్నా డెంగ్యూ జ్వరం వచ్చి నేను తప్పకుండా పోవాలి, ఆ సార్ని కలవాలని వచ్చిన సారు డైరెక్ట్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మిమ్మల్ని చూడాలని వచ్చింది.
అచ్చమైన పల్లెతనం మనస్ఫూర్తిగా తను ఆశీర్వదించే విధానం మనల్ని ఎంతో మంది ఆశీర్వచనాలు కోరికలు దీవెనలు అన్నీ ఆయన వెంటే ఉంది. మీరు అన్నట్టుగా నిండు నూరేళ్ళు ఆయన మనల్ని పరిపాలిస్తూనే ఉంటారు. నోరు గడ్డివాళ్ళు పండి ఆ మాట కలుస్తారు సార్, కలుస్తారమ్మా. నేను నుంచి వెళ్ళి తప్పకుండా కలుస్తారు. ధన్యవాదాలు. ఇంత అలసటలో కూడా మీరు వచ్చినందుకు. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు చెవి డ్రమ్స్ ప్లే చేస్తారు. నిజంగా విజయవాడలో ఇంత చిన్న అబ్బాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్లేయర్. ఈయన మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాం. చెవి స్వరూప్ పరమేశ్వర గారు అలాగే సాయికృష్ణ గారి హెల్ప్తో ప్లే చేయనున్నారు. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి ముందు ప్లే చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు అదృష్టం వహించింది. చెవి స్టార్ట్ నాన్న.